చెల్లి, తమ్ముడు, ఈరోజు సాయంత్రం మీరు చెల్లి చెల్లి మీరు తమ్ముడు కుటుంబ సమేతంగా కూర్చొని మనం కొన్ని విషయాల్లో ఓడిపోయాం. ఎక్కడ తప్పుటడిగేసాం రివ్యూ చేసుకోండి. యెహోషువ రివ్యూ చేసుకుంటే దేవుడు కారణం చెప్తున్నాడు. మీలో ఒకడు ఆకాను అనేవాడు శాపగ్రస్తమైన దాన్ని దొంగిలించాడు. రెక్టిఫికేషన్ మీరు చేసుకుంటేనే, దిద్దుబాటు చేసుకుంటేనే నేను మీతో వస్తా అన్నాడు. ఇక్కడ ఒక మాట చెప్తాను. ఈ మధ్య కాలంలోనే దీని మీద ఒక అద్భుతమైన వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు అందించారు. విచిత్రం చూడండి. హాయిపట్నం మీద యుద్ధానికి 3,000 మంది సైనికులు వెళ్ళారు. 2,999 మంది పర్ఫెక్ట్గా దేన్ని ఆశించకుండా దేవుని వాక్యానుసారంగా యుద్ధం చేశారు. తప్పటడుగు వేసింది ఆకాను ఒక్కడే. నేనంట, ఒక్కడు తప్పు చేస్తే దేశం ఓడిపోయింది. ఒక్కడు తప్పు చేస్తే దేశం తలదించుకోవాల్సి వచ్చింది. మీరు నన్ను అడగొచ్చు, అన్నయ్య మరి 2,999 మంది ఏ తప్పు చేయలేదు కదా, వీరి నీతిని దేవుడు పరిగణించడా? 6 లక్షల మంది ఇశ్రాయేలీలు కాల్బలం కదా. ప్రతిమ 5,99,999 మంది ఏ తప్పు చేయకుండా నిర్దోషంగా బ్రతికారు కదా. ఈ 5,99,999 మంది నీతిమంతత్వాన్ని దేవుడు గుర్తుకు తెచ్చుకోడా? ఒక్కడు తప్పు చేస్తే దేశం ఓడిపోవటం ఇది సహేతుకమేనా అని అంటారా? సహేతుకమే. భారతదేశం నుండి చెస్ ఆడటానికి ఒక ఆటగాడు వెళ్తాడు. ఆ ఆటగాడు గెలిస్తే దేశం అంతా గెలిచినట్లు కాదా? ఆ ఆటగాడు ఓడిపోతే దేశం అంతా ఓడిపోయినట్లుగా మనం మాట్లాడతాం కదా. గమనించండి, ఒక్క చెస్ ఆటగాడు భారతదేశం నుండి వెళ్ళి ఓడిపోతే ఓడిపోయిన భారత్. ఓడిపోవటానికి భారతదేశం అంతా ఆడిందా? ఒక్క వ్యక్తి కదా. అంటే ఒక వ్యక్తి అపజయం దేశానికి ఆపాదించడం సబబే అని మనకు అర్థమవుతుంది కదా. అలాగని దేవుడు లోకరీతిగా చేసిన వాడు కాదు. దైవజనాంగమా, దేవుని మనసు ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోగలుగుతామో తెలుసా? 2,999 మంది మాత్రమే దేవునికి కావాలని కాదు, ఆ ఒక్కడు కూడా దేవునికి కావాలి. దేవుడు మన కుటుంబాలలో నుండి సామూహిక భక్తిని, సామూహిక పరిశుద్ధతను కోరుకుంటూ ఉన్నాడు. నిజమే, మన కుటుంబాల్లో భార్య భర్త భక్తిగా బ్రతికి, ఆ ఇంట్లో పుట్టిన కుమార్తె భక్తిగా బ్రతికి, ముగ్గురు భక్తిగా బ్రతికితే కొడుకు దారి తప్పినట్టున్నాడు కదా. అందుకే మనం ఓడిపోతున్నాం. పెద్ద కొడుకు బాగుంటే చిన్న కొడుకు దారి తప్పాడు కదా. ఓటమికి కారణం అదే. చిన్నోడు బాగుంటే పెద్దోడు దారి తప్పాడు కదా. ఓటమికి కారణం అదే. అమ్మాయి భక్తిగా ఉంటే అబ్బాయి దారి తప్పాడు కదా. ఓటమికి కారణం అదే. పిల్లలిద్దరూ బాగుండి, తల్లి బాగుండి, వాళ్ళ ముగ్గురు బాగుంటే తండ్రి దారి తప్పిన వాడిగా బ్రతుకుతున్నాడు కదా. ఓటమికి కారణం అదే. తమ్ముడా, చెల్లి, నా వైపు చూడు. నీ ఇల్లంతా దేవునికి కావాలి. నీ ఒక్కడివి కాదు, నీ పిల్లలే కాదు, నీ ఇల్లంతా దేవునికి కావాలని ఈ సంవత్సరాంతంలో దేవుడు కోరుకుంటున్నాడు. ఓ మాట ఇస్తావా? ఈ 2024 సంవత్సర చివరి దినాల్లో నా ఇల్లంతా నీకు కానుకగా సమర్పిస్తానయ్యా. ఆకాను లాంటి స్వభావాలు దిద్దుబాటు చేసుకుంటామయ్యా. రెక్టిఫికేషన్ చేసుకున్నాడు యెహోషువ. తర్వాత యుద్ధానికి బయలుదేరాడు. ఏం జరిగిందో తెలుసా? ఓడిన చోటే దేవుడు గెలిపించడం ప్రారంభించాడు. ఇదిగా నా చేతులెత్తి దీవిస్తున్నాను. 2025లో దేవుడు నిన్ను గెలిపించబోతూ ఉన్నాడు. 2024లో ఎక్కడ ఓడిపోయావో అదే రంగంలో 2025లో నా దేవుడు నిన్ను గెలిపించునుగాక. నేనెప్పుడు తల దించిన చోటే నీ తల పైకెత్తే దేవుడు, కృంగిపోయిన చోటే విజయోత్సవంతో లేవనెత్తే దేవుడు,
ఎక్కడ శిథిలమైపోయావో, ఎక్కడ పతనమైపోయావో, పతనమైన స్థలంలో నుండే 2025లో పతాక స్థాయికి నా దేవుడు నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. దానికి ఏం చేయాలి? ఈరోజే సరిదిద్దుకోవాలి. రివ్యూ, సమీక్ష, రెక్టిఫికేషన్, సరిదిద్దుకోవటం. నంబర్ 3 రిస్టోరేషన్. నంబర్ 3 సాగిపో, సమీక్ష చేసుకో, సరిదిద్దుకో, సాగిపో. అద్భుతం. భక్తుడైన దావీదు గారు రాజుగా ఉన్న దినాల్లో భయంకరమైన తెగులు ప్రారంభమైంది. 70,000 మంది ఆ తెగులు బారిన పడి చనిపోయారు. ఎందుకు చనిపోయారంటే, యోవాబుతో అంటాడు దావీదు, మన సైన్యం ఎంతో లెక్కించు. విన్నారా? మన సైన్యం ఎంతో లెక్కించు అన్నారు. యోవాబు మాట్లాడుతున్నాడు, రాజా, నువ్వు బ్రతికిన దినాల్లో 100 దేవుడు దీన్ని విస్తరింపజేస్తాడు. నీవెందుకు లెక్కించాలనుకుంటున్నావు రాజా అని యోవాబు దావీదుతో మాట్లాడుతున్నాడు. అంటే పరోక్షంగా గద్దిస్తున్నాడు. ఎందుకు లెక్కించడానికి అభ్యంతరపరిచాడు? దావీదు ఒక పాట పాడారు. కొందరు రథాలను బట్టి అతిశయిస్తారు, మరికొందరు గుర్రాలను బట్టి అతిశయిస్తారు. మనమైతే మన దేవుడైన యెహోవాని బట్టి అతిశయిస్తాం అని అద్భుతమైన పాట పాడాడు. రథాలను బట్టి గుర్రాలను బట్టి అతిశయించేవాడు కుప్పలాగా కూలిపోయాడు, కృంగిపోయాడు. మనమైతే లేచి చక్కగా నిలవబడ్డాం అన్నాడు. విన్నారు ఈ మాట? దావీదు పాడింది ఒకటి, ఇక్కడ ప్రవర్తించేది ఒకటి. విచిత్రం కాదా? దావీదు పాడింది ఒకటి, ఇక్కడ ప్రవర్తిస్తున్న ప్రవర్తన ఒకటి. రథాలను బట్టి గుర్రాలను బట్టి అతిశయపడను అని పాడిన దావీదు ఇప్పుడు సైన్యాన్ని, రథాలను, గుర్రాలను లెక్కించమని చెప్తున్నాడు. యోవాబు ద్వారా దేవుడు మాట్లాడాడు. తమ్ముడు, చెల్లి, నీవెప్పుడైనా దేవునికి ఆయాస్కరమైన మార్గాల్లో వెళ్తా ఉంటే గొప్పవాళ్ళ ద్వారానే కాదు, దైవ సేవకుల ద్వారానే కాదు, పెద్దల ద్వారానే కాదు, నీకంటే చిన్నవారి ద్వారా కూడా దేవుడు నీతో మాట్లాడతాడు. మర్చిపోకో. దావీదుతో దేవుడు ఎవరి ద్వారా మాట్లాడాడు? తన దగ్గర పనిచేసే సైన్యాధ్యక్షుడు ద్వారా మాట్లాడాడు. జస్ట్ 3 days బ్యాక్ ఒక అద్భుతమైన సంఘటన. ఒక వ్యక్తి నాకు ఏడ్చుకుంటూ ఫోన్ చేశాడు. అయ్యా, ఏంటి ఏడుస్తున్నారు అన్నాను. ఈరోజు రాత్రి, ఆదివారం రాత్రి చెప్పిన మాట, ఈరోజు రాత్రి దేవుడు నాతో మాట్లాడాడయ్యా. నా గుండెలు బ్రద్దలైపోయాయ్యా, ఏడుస్తున్నా. ఎందుకయ్యా ఏడుస్తున్నావు? హృదయం ఎందుకు బ్రద్దలైపోయింది? ఏడుస్తూ ఏమన్నాడు తెలుసా? ఈరోజు రాత్రి సెల్ ఫోన్లో దరిద్రపు బూత్ చూస్తూ ఉన్నానయ్యా. యూట్యూబ్ ఇక భయంకరమైన వాటిని చూస్తూ ఉన్నానయ్యా. చూసే పరంపరలో జస్ట్ యూట్యూబ్ అట్లా ఆన్ చేస్తే ఏదో మీ మెసేజ్ అట్లా కనపడింది, నొక్కాలని కాదు, ఎందుకో చెయ్యి అట్లా దాని మీద పడింది. అలా ఆన్ అయిన తోడనే అందులో నుంచి ఏ వాక్యం వినిపిస్తుందో తెలుసా? నా గుండెలు కదిలిపోయాయి ఆ వాక్యం విని అన్నాడు. ఏ వాక్యం అయ్యా అన్నాను. అదే నిన్న ఆదివారం 3వ సెషన్లో చెప్పారు కదయ్యా, తండ్రి దిశములను చూసినందుకు హాము శపించబడ్డాడు. తండ్రి దిశములను చూస్తేనే ఇంత శపించబడితే పరస్త్రీ మానాన్ని చూడటానికి ప్రయత్నించేవాడు ఇంకెంత శాపగ్రస్తుడవుతాడో కదా. అందుకే ఈ శాపం నా చెయ్యి అట్లా తగిలిందయ్యా. ఆ వాక్యం వినపడింది. గడగడ 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 ఉడుకుతా ఉన్నా, గడగడ గడగడ ఉడుకుతా ఉన్నా. ఏడుస్తూ అన్నాడు, దేవుడు మాట్లాడతాడు అని అంటారయ్యా. ఎలా మాట్లాడతాడో నేను అనుభవించలేదు, కానీ ఈరోజు రాత్రి నేను అనుభవించానయ్యా. నిజంగా దేవుడు మాట్లాడేవాడయ్యా.
నేనెన్నడూ ఆ రోత జీవితం వైపు వెళ్లకుండా ఉండేటట్లు నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని. వా తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో కూడా ఎన్నిసార్లు అరుణోదయపు దినాన నీతో దేవుడు మాట్లాడలేదు? ఆదివారపు ఆరాధనలో మన పరిచర్య ద్వారా ఎన్నిసార్లు దేవుడు మాట్లాడలేదు? మీరు వెళ్తున్న పరిచర్యలో ఎన్నిసార్లు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడలేదు? విన్న ప్రసంగం ఒకటైతే నీ ప్రవర్తన ఇంకొకటి అయింది కదా. నువ్వు విన్న బోధ ఒకటైతే నువ్వు బ్రతికే బ్రతుకు ఇంకొకటి అయింది కదా. దావీదు రథాలను గుర్రాలను బట్టి అతిశయించాడు. నేనంట, మానవ భాషలో అది చిన్న పాపం అంటారు కదా. ఆ చిన్న పాపం చేస్తేనే 70,000 మంది హతులైపోయారే. దైవజనమ, ఎన్నిసార్లు మన కులాన్ని బట్టి అతిశయించలేదు, మన ఆస్తిని బట్టి అతిశయించలేదు, మన ఉద్యోగాన్ని బట్టి అతిశయించలేదు. ఒకప్పుడు దేవుడే నా అతిశయమని పాట పాడిన మన బ్రతుకులో ఈరోజు లౌకికమైన వాటిని బట్టి అతిశయించాం కదా. అందుకే ఓటమే. దావీదు ఇప్పుడు రివ్యూ చేసుకుంటున్నాడు, రైట్, రెక్టిఫికేషన్ చేసుకుంటున్నాడు. తర్వాత ఏం చేశాడో తెలుసా? బలిపీఠం కట్టి, నేనే పాపం చేసినవాడు అయ్యా, వీళ్ళని ఎందుకు శిక్షిస్తున్నావు? పాపము చేసిన వాడును నేనే అని ఒప్పుకొని బలిపీఠం కట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేశం కొరకు దావీదు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. తమ్ముడు, యెహోషువ సాగిపోయాడు, ఓడిన చోట గెలిపించాడు. దావీదు బలిపీఠం కట్టి సాగిపోయాడు. దావీదు సింహాసనాన్ని స్థిరపరిచి శాశ్వత కాలం వరకు బలపరిచాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఈ సంవత్సరాంతపు దినాల్లో ఈ దినం నీవు నేను ప్రతి క్రైస్తవుడు చేయాల్సింది రివ్యూ, రెక్టిఫికేషన్, రిస్టోరేషన్. ఇంకా మనం దిద్దుబాటు చేసుకోవటానికి ఈరోజు రాత్రి నుండి శుద్ధీకరణ కోటాలు ప్రారంభం కాబోతున్నాయి. ఏ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడో, ఏ వాక్యం ద్వారా నీ అంతరంగంలో జొరబడి లోపల దాగి ఉన్న అపవిత్రతను దేవుడు వెలికి తెస్తాడో, ఈ రాత్రి నుండి దిద్దుబాటు కోటాలు ప్రారంభం కాబోతున్నాయి. కుటుంబాలుగా పాలు పంపులు పొందండి. మరలా నా ఆశ, నా చేతులెత్తి దీవిస్తున్నాను, 2025లో నీ ఇంటిలో సంతోషగానాలు వినబడునుగాక, ఘోష మన కుటుంబాల్లో వినబడకుండునుగాక. 2025 ఓడిన చోటే దేవుడు నిన్ను గెలిపించునుగాక. రైట్? 3 కార్యక్రమాలు చేస్తారా? సాయంత్రం కుటుంబ సమేతంగా కూర్చొని ఒక్కసారి డిస్కస్ చేయండి. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయునుగాక.